అనన్య కూడా స్టార్ట్ చేయండి. Praise the Lord, brother. Praise the Lord, brother. Thank you very much. Praise the Lord. We welcome you, brother. Thank you. మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా జీసస్ కాల్ స్పిరిట్ అవర్ గాజువాక తరపున Thank you, Lord. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని కొలతలేని ఆత్మతో నింపి బహుబలంగా వాడుకోవాలని మా ప్రార్థన, మా ఆశ. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తాను బ్రదర్. ఓవర్ టు బ్రదర్ జాన్ ఎలీషా గారు. థ్యాంక్ యూ బ్రదర్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక పరిశుద్ధ తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ పరిశుద్ధ దినములో నీ పాదాల దగ్గరికి వచ్చాం తండ్రి. సజీవుడైన నిత్యుడైన సత్యమైనటువంటి పరిశుద్ధాత్మ మా మధ్యకి రండి, మాలోకి రండి ప్రభువా. అలసిపోయినటువంటి మా హృదయాలకు నాయనా, మా జీవితాల్లో ప్రభువా పరిస్థితులను బట్టి నాయన కృంగిపోయిన స్థితిలో ఉండొచ్చు నాయనా. అనేక రకాల ఇబ్బందులు, ఇరుకుల మధ్య, వ్యాధుల మధ్య, అనేక రకాలైన సమస్యల మధ్య నీ బిడ్డలు వచ్చారు ప్రభువా. నాయనా, మీరు వారందరిని కూడా పేరు పేరు వరుసను దీవించండి. సంపూర్ణమైనటువంటి విడుదలను దాయిచ్చేయమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వర్లరా, మరి ఈ దినాన ప్రత్యేకమైనటువంటి మెసేజ్ని పరిశుద్ధాత్ముడు మనకిచ్చాడు. టాపిక్ హెడ్డింగ్ మీ అందరికీ తెలుసు, కన్ఫ్యూజన్స్ ఇన్ క్రిస్టియన్డమ్. కన్ఫ్యూజన్స్ ఇన్ క్రిస్టియన్డమ్ అంటే ఈనాటి క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి సందేహాలు. 2000 సంవత్సరాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి తర్వాత సిలువనెక్కి మరణించి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైన దగ్గర నుంచి కూడా మనం చూసినట్టే అనేక రకాలైన సందేహాలు క్రైస్తవుల్లో ఉన్నాయండి. సో వాటిని విపులంగా పరిశుద్ధాత్మ నాకు చెప్పినవన్నీ కూడా మీ మధ్యకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదట ఒక వచనం చూద్దాం. 1 పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. చాలండి, చూసారా? ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధపరచబడిన ఎడల అతడు ఆ నామమును బట్టే దేవుణ్ణి మహింపరచాలి. ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా దేవుణ్ణి మహింపరచాలని దేవుని యొక్క వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక క్రైస్తవుడైనందుకు మనము బాధపడటానికి వీలు లేదు. బాధపడినా యేసుక్రీస్తు నామములో ఆయన్ని మహింపరచడానికే మనం బాధపడతామని గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక చాలా మంది అనుకుంటారు క్రైస్తవులు అయితే బాధలు పోతాయి, రోగాలు పోతాయి, సమస్యలు పోతాయి, ఆర్థిక ఇబ్బందులు పోతాయి, అన్ని రకాలైనటువంటి పరిస్థితులు పోతాయి అని చెప్పి అనుకుంటారు. ఒకవేళ బాధ కలిగిందనుకోండి, అప్పుడు అనుకుంటారు నిజంగా మనము యేసుక్రీస్తు యొక్క బోధలోనే ఈ భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నామా లేక ఏమిటి? కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వాళ్ళకి. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ కన్ఫ్యూజన్స్ వల్ల చాలామంది వాటి నుంచి బయటపడలేక వాటి గురించి ఆలోచిస్తూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు మనం చూస్తే 2 రకాలుగా విభజించవచ్చండి. ఒకటి పేదవారు, రెండోది ధనికులు.
పేదవారంటే ధనములో పేదవారు, ఎగ్జాంపుల్ లాజరస్. అట్లాగే ధనికులంటే ఆత్మీయ జీవితంలో వాళ్ళు పేదవారు. ఈ లోకంలో ధనం అధికంగా ఉంటుంది కానీ ఆత్మీయ జీవితంలో పేదవారు. ఎగ్జాంపుల్ ధనవంతుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే సామాన్యంగా అండి మొట్టమొదటి కన్ఫ్యూజన్ ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఈ యొక్క క్రైస్తవ సమాజంలో ఉందండి. అదేంటంటే కుల ఫీలింగులు, క్యాస్ట్ ఫీలింగ్స్. అసలు దాని గురించి ఏమిటి? ఆది కాలం నుంచి మానవులు వృత్తుల ఆధారంగా ఒక గ్రూప్గా డివైడ్ అయ్యి ఒక గ్రూప్గా నివసించడం అలవాటు చేసుకున్నారండి. వారు చేసే వృత్తిని బట్టి ఈ లోకం వారిని కులం లేకపోతే క్యాస్ట్ నిర్ణయించింది. అది దేవుని చిత్తము కాదు. దేవుడు ఏమాత్రం కూడా ఏర్పాటు చేసింది కాదు. కులం అనేది మనుషులు ఏర్పాటు చేసుకున్నది. వృత్తుల ఆధారంగా ఆ మనుషులను వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కులం పేరు పెట్టి మనుషులు పెట్టినటువంటి పద్ధతి అది. కనుక దేవుడు వాటిని పట్టించుకోడు. మొట్టమొదటి కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోండి. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో, సమాజంలో ఎక్కువగా కన్ఫ్యూజన్తో ఉన్నటువంటి పరిస్థితి కులము ఫీలింగ్స్. అవి దేవుని ఉద్దేశము కాదు, దేవుని చిత్తములో లేవు, దేవుడు ఏర్పాటు చేసింది కాదు. ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడండి ప్రియమైనటువంటి వాళ్ళారా. అలాంటి కుల ఫీలింగులతో ఉంటే వాళ్ళు వెళ్ళేది పాతాళ లోకానికి, నరకానికి. దేవుని దాసుడుగా, ఆత్మపూర్ణుడైన దేవుని దాసుడుగా అలాంటి భావనతో ఎవరైనా క్రైస్తవుడు ఏ సంఘంలో ఉన్నా సరే గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను తీసుకెళ్లేది పాతాళానికి, ఆ తర్వాత నరకానికి. సిద్ధంగా ఉంటావా? దేవుని ఆత్మకు లోబడు. కులం అనేది లేదు క్రైస్తవంలో. ప్రియ సహోదరి, సహోదరుడా, అయితే దేవుడు జడ్జిమెంట్ చేసేది, తీర్పు తీర్చేది మనుషులు చేసినటువంటి క్రియలను బట్టే. దేవుని గ్రంథం స్పష్టంగా ఉంది. దానిలో స్పష్టంగా చేయవలసిన క్రియలన్నీ ఉన్నాయి. ఆ క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు, కానీ నీ కులాన్ని బట్టి కాదు. షటప్ చేసుకోండి ఇప్పటికైనా మీ మౌతుల్ని. అలాంటి ఫీలింగ్తో మాట్లాడే పెద్దలు కానీ, సేవకులు కానీ, విశ్వాసులు కానీ మొట్టమొదటి కన్ఫ్యూజన్ని మీ మైండ్ నుంచి క్లియర్ చేసేయండి, వాషౌట్ చేయండి. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు చెప్పింది ప్రియులారా, నేను చెప్పట్లేదు, దేవుడు చెప్పింది. ఎందుకంటే నేను సమాజాల్లో చూస్తున్నాను, సంఘాల్లో చూస్తున్నాను ఇలాంటివి. కనుక వాషౌట్ చేసుకోండి, ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడండి. కన్ఫ్యూజన్ మాస్టర్ సాతానుడు కలిగించినటువంటి చిచ్చు పెడుతున్నాడు సంఘాల్లో. జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. ఆఫరింగ్స్, దీనిలో కూడా కన్ఫ్యూజన్ ఉందండి. ఓల్డ్ టెస్టిమెంట్లో వాళ్ళు తెచ్చినటువంటి సంపద లేకపోతే మెటీరియల్ బ్లెస్సింగ్స్, వాటిని వాళ్ళు దశంభాగాలుగా ఇచ్చారు. న్యూ టెస్టిమెంట్కి వచ్చేటప్పటికి దశమ భాగాలు ఇవ్వమని దేవుడు చెప్పలేదండి. నీకు కలిగిన దాంట్లో ఇవ్వమన్నాడు దేవుడు. నువ్వు అధికంగా ఇవ్వచ్చు. పండగ కానుకలు, వారాంతపు కానుకలు, నెలవారీ కానుకలు ఇలాంటివన్నీ కూడా లేవండి. అవి దేవుడు దృష్టించడు. ఇది కూడా కన్ఫ్యూజన్ ఆఫరింగ్స్ లో కూడా.
ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకోండి. మీరు ఇవ్వాల్సింది ఆత్మపూర్ణతో ప్రభువైన యేసుక్రీస్తు ఆ సంఘంలో ఉండాలి. పరిశుద్ధాత్మ సంఘములో ఉండి పరిశుద్ధాత్మ చేత నడిపించబడే సంఘములో నీవు కానుకిచ్చినప్పుడు అది సక్రమంగా వినియోగించబడి దేవుని కొరకు ఆత్మను సంపాదించడానికి ఆ కానుకలు ఉపయోగపడతాయి, ఆస్వాదించబడతాయి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్లుగా ఇస్తే దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదండి. 2 కాసులు ఇచ్చినటువంటి ఆ సిస్టర్ గురించి బైబిల్లో రాయబడింది. నీవు ఎక్కువ ఇచ్చావని నా గురించి బైబిల్లో రాయబడుతుంది, లేకపోతే జీవ గ్రంథంలో రాయబడుతుంది. దేవుడు దృష్టిస్తున్నాడు, భ్రమపడతాం. మొట్టమొదటిగా గుర్తుంచుకో, దేవుడు నీ సంపాదనలో నీ కుటుంబాన్ని పోషించుకోవాలి. నువ్వు ఉండటానికి ఒక ఇల్లు ఉండాలి, తినటానికి భోజనం ఉండాలి. ఏ మాత్రం కూడా అప్పులు ఉండకూడదు. అప్పుడు మాత్రమే నువ్వు దేవునికి కానుకలు ఇవ్వాలి. ప్రియమైన వాళ్ళారా, అప్పుడే దేవుడు దాన్ని దృష్టిస్తాడు. ఒక మంచి హృదయంతో జాయ్ఫుల్ హార్ట్తో ఇవ్వు. ఆ కానుకలు ఇంత ఇచ్చాం అంత ఇచ్చామని కూడా చెప్పకూడదు, ఏ మాత్రం కూడా చెప్పకూడదు. నువ్వు చెప్పావా కన్ఫ్యూజన్లో ఉన్నావు. చెప్పకో. నువ్వు ఇచ్చేది ఈ కుడి చేయితో ఇచ్చేది ఎడం చేయికి తెలవకూడదు. ఆ ప్రిన్సిపల్ నువ్వు వాడాలి, యేసు ప్రభు చెప్పిన ప్రిన్సిపల్. ఈ కన్ఫ్యూజన్ కూడా బయటపడండి. మీకు అప్పులుంటే కానుకలు ఇవ్వవసరం లేదు, ముందు అప్పులు తీర్చుకోండి. లోన్స్ ఉంటే లోన్స్ తీర్చుకోండి. మీ కుటుంబానికి సరైనటువంటి ఆధారం లేకపోతే మొట్టమొదటి దాన్ని చూసుకోండి. ఆ తర్వాత దేవుడిని ఆశీర్వదించిన కొలది దేవుని ఆత్మ ఇవ్వమన్నప్పుడు ఆ ఇచ్చిన డబ్బు సక్రమంగా సద్వినియోగం చేయబడాలి. ఆత్మల సంపాదన కొరకై, ఆత్మను సంపాదించడానికే ఆ డబ్బు ఉపయోగపడాలి. ప్రియులారా, కనుక జాగ్రత్త గమనించండి. ఈ కన్ఫ్యూజన్ కూడా, ఆఫరింగ్ కన్ఫ్యూజన్స్ కూడా మీకు క్లియర్గా చెప్పాను. బయట పడండి. మనం అనుకుంటాం, అబ్బా 1 లక్ష ఇచ్చావు 2 లక్షలు ఇచ్చావని పెద్దగా పేర్లు రాసుకుని మనం ఇస్తాం. దేవుడు అసలు ఆ 2 కాసులు ఇచ్చినామనికి చూడండి ఎంత చక్కగా చెప్పాడు. నిన్నేమంటాడు? ఏమండి అసలు నువ్వు ఇచ్చినట్టు కూడా ప్రభు చూడడం. కనుక కానుకలు మెయిన్ కాదు. కొత్త నిబంధనలో కానుకలు అనేవి నీవు ఆశీర్వదించబడిన కొలది, నీ అవసరం తీరిన తర్వాత ఇవ్వవలసినవే కానుకలు. అంతేగాని మనుషులు ప్రేరేపణ బట్టో, లేకపోతే సేవకులు ప్రేరేపణ బట్టో కొంతమంది కానుకల గురించి అది చేయండి ఇది చేయండి అని చెప్తారు. వద్దు, మనుషులు మాటలు వద్దండి. దేవుని ఆత్మ సహాయంతో ఈ కానుకలు మీరు చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైనటువంటి సహోదరులా, మీకు ఇంతమంది చెప్పాను ప్రియులారా, డ్రెస్ గురించి కన్ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగానండి ఈ రోజుల్లో ఏ డ్రెస్ వేసినా ఎక్స్పోజ్ చేయకుండా వేయాలండి. టైట్ డ్రెస్సులు వేసి ఎక్స్పోజ్ చేసామనుకో, ఇట్స్ నాట్ గుడ్. అలాంటివి ఈరోజు నీ అవయవములను జాగ్రత్తగా కప్పుకో, రిఫ్లెక్ట్ అవ్వకూడదు. అవి చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా స్త్రీలు జాగ్రత్తగా ఈ విషయంలో మీరు పరిశుద్ధాత్ముడు చెప్పిన మాటను ఫాలో అవ్వండి. ఎందుకండి మనకు దేవుడికి ఇష్టం లేని ఎందుకు మనకు చేయకుండా ఉంటే పోలా? ఏదో సినిమా యాక్టర్స్, ఇది అడ్వర్టైజ్మెంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, స్పోర్ట్స్ స్టార్స్, వీళ్ళ డబ్బుల కోసం చేస్తారు. వాళ్ళు డబ్బులు వస్తాయని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తుంటారు. మనకెందుకు? కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అండి మీకు చెప్పాను, యాత్రలు అలాంటివి దేవుడు చెప్పలేదు. మీరే సైట్లు చూడటానికి వెళ్ళండి, చూసుకోండి, రండి.
అంతే. అంతేగాని ఎస్పెషల్గా మనము యెరూషలేము యాత్రని చాలామంది పెట్టి వాటి ద్వారా కొంత వాళ్ళు ఆర్థికంగా లాభపడుతున్నారు. కానీ అది దేవుడు పెట్టలేదు, బైబిల్లో చెప్పలేదు. దానివల్ల ఆత్మీయ జీవితం పెరగదు. వెళ్ళొస్తాం, చూసొస్తాం, దట్స్ ఆల్. ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్తాం, చూస్తాం, వస్తాం, అంతే. అంతేగాని ఆత్మీయతో ముడిపెట్టమకండి. దాన్ని ఆత్మీయతో ముడిపెట్టకండి. యోర్దాను నదిలో వెళ్ళి బాప్తీసం తీసుకున్నాం, డైరెక్ట్ పరదేశీ. నో. నీ జీవితం మారకుండా, దేవుని ఆజ్ఞలు నీలో లేకుండా, ఆ క్రియారూపకం కాకుండా, పరిశుద్ధాత్మ అభిషేకించబడకుండా నో పరదేశీ. నువ్వు వెళ్ళి దూరదల్లో మునుగు, 10 సార్లు మునుగు, లేకపోతే సంవత్సరానికి ఒకసారి వెళ్ళు, నథింగ్. కనుక దాని విషయంలో కూడా కన్ఫ్యూజన్ వద్దుక. చెప్తారు వీళ్ళు, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఏమంటారు, నువ్వు అక్కడికి వెళ్ళొస్తే అయిపోదు నీ లైఫ్ బ్రహ్మాండం బాబు, పరలోకానికి వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడే ఉంటాడు. ఆ విషయంలో కూడా మీరు గమనించండి, కన్ఫ్యూజన్ తీసేసుకోండి అని మనం చేస్తున్నాం. ప్రార్థనకు వచ్చేటప్పటికండి మనం చేయవలసింది ఏంటంటే, అవుట్ సైడ్ ప్లేస్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ విస్తారంగా చేయొద్దు, గట్టిగా చేయొద్దు, మితంగా చిన్న ప్రార్థన చేయి. వ్యంగ్యంగా చేయొద్దు, క్వశ్చన్స్ వేసినట్టుగా చేయొద్దు, అండి, లేకపోతే జోకులుగా చేయొద్దు. చాలా క్రమశిక్షణతో దేవుడు మనకు నేర్పిన పరలోక ప్రార్థనను ఆధారం చేసుకుని మనము ప్రార్థన చేయాలని దేవుని దాసుడిగా మనం చేస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, అట్లాగే పర్సనల్ ప్రేయర్ ఉంది చూడండి. మీరు ఏకాంత ప్రార్థన ఎన్ని గంటలైనా చేసుకోండి. ఆ పర్సనల్ ప్రేయర్ ప్రజలకి చెప్పొద్దు. ప్రార్థన పర్సనల్ ప్రేయర్ ఎక్కువ చేసుకోండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకోండి, వాక్యాలతో ప్రార్థన చేసుకోండి, వర్షిప్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి. ప్రార్థన చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండండి. దేవుని ఆత్మ మీతో మాట్లాడ. ఇది చెయ్యాలి ప్రార్థన. కనుక మనము ఇంట్లో పర్సనల్ ప్రేయర్ ఎక్కువ చేస్తే బయట తక్కువ చేస్తాం. బయట చేసేది ఏంటంటే మెయిన్ మన మనుషులకు, ఆహా ఏమి ప్రార్థనాపరుడు, ఏమి భాష, ఏం మాట్లాడుతున్నాడు, ఏం వల్లిస్తున్నాడు, వీటి కోసం మనుషులు మెప్పి కోసమే చేస్తాం. అక్కడి నుంచి అది పైకి వెళ్ళదు ప్రార్థన. కనుక గమనించండి, ప్రార్థన విషయంలో క్రమశిక్షణలోకి రావాలని మనం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏది ఇచ్చినా కానండి, దేవుడికి ఇచ్చినా పేద ప్రజలకి ఇచ్చినా సీక్రెట్గా ఉండాలండి. చాలా సీక్రెట్గా మనం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మ్యారేజ్ అండి, మ్యారేజ్ విషయానికి వచ్చేటప్పటికి బిలీవర్నే చేసుకోవాలి. ఈ కట్నాలు, కానుకలు ఏమండి, అట్లాంటివన్నీ కూడా దేవుడు శాపం కింద తీసుకొస్తాడు వాటిని. కనుక మ్యారేజ్ విషయంలో నువ్వు బిలీవర్ని చేసుకోవాలని విజ్ఞాపన చేస్తున్నాను నేను. ఏమండి, తర్వాత మితంగా నిద్రపోవాలి. ఎక్కువ నిద్రమొత్తయి ఉండకూడదు. నిద్రమొత్తయి ఉండటం వల్ల యోనాకేమైంది, పేతురుకేమైంది మీ అందరికి తెలుసు కదా. కనుక దేవుని ఆత్మ నిన్ను ఎప్పుడు లేపితే అప్పుడు లేచి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, ధ్యానించు, వర్షిప్ చేసుకో. ప్రభుకు సమయమే, ఆ సమయంలో దేవుడు మాట్లాడతాడు. తర్వాత సువార్త అండి, సువార్త విషయంలో కూడా కన్ఫ్యూజన్ ఉంది బాగా. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది ఆ కరపత్రాలు ఇచ్చి అవి ఇచ్చి ఆహా భలే చేసేవాళ్ళు సువార్త అనుకుంటున్నాం. అదా కాదండి, డిగ్నిఫైడ్గా చేయాలి. ఆ అవసరం వాళ్ళకి వస్తుంది. నేను ఈ సువార్తను వినాలి అనే మనసు వాళ్ళకి వస్తుంది. వాళ్ళు అడిగినప్పుడు చెప్పు. చాలా చక్కని సువార్తను మనం ప్రకటించగలం. ప్రియమైనటువంటి వాళ్ళారా, తర్వాత దేవుని సేవ ఎప్పుడైనా దేవుడు నన్ను పిలిచాడు, కల్లో కనపడ్డాడు, ఏమండి, లేదా బ్రదర్ గారు పిలిచాడు,
జంప్ అయిపోయి గబక్కనే దేవుని సేవ చేయకూడదండి. దేవుని సేవ ఎలాగ చేయాలంటే, మన ఆది అపోస్తులు కానీ యేసుప్రభు కానీ వీళ్ళందరూ కూడా ఎలా చేశారంటే, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుంటూ సేవ చేస్తున్నాం కదని ప్రజలు ఇచ్చే డబ్బుతో సేవ కాదు వాళ్ళు చేసింది. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుని సేవ చేశారు. మనం కూడా అదే ఎగ్జాంపుల్. మన కుటుంబాన్ని మనం పోషించుకోవాలి. ఉద్యోగం ద్వారానో, వ్యాపారం ద్వారానో, లేకపోతే ఇంకోటి ద్వారా పోషించుకుని మన సొంత డబ్బుల్ని మన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటూ, మన అవసరం తీర్చుకుంటూ దేవుని సేవ ఉచితంగా మనం చెయ్యాలి అని దేవుని దాసుడుగా ఈ కన్ఫ్యూజన్ మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నానండి. తర్వాత అండి, చర్చిల్లో అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఉంటుందండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ముఖ్యంగా పెద్దలు ఈ అనేవాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. మెయిన్ కన్ఫ్యూజన్ ఎక్కడంటే, ఈ అడ్మినిస్ట్రేషన్ వర్క్ 100% చేసేస్తున్నాం, దాని ద్వారా దేవుడు మమ్మల్ని విస్తారంగా దీవించేస్తున్నాడు ఫిజికల్గా. దేవుని సన్నిధికి వెళ్ళేది ఎందుకండి? మనం న్యూ టెస్టమెంట్ ప్రకారం ఫిజికల్గా ఆస్వాదించబడటానికి కాదు, మనం ఆత్మీయంగా ఆస్వాదించబడాలి. ముందు చెప్తాను నేను. అంతేగాని ఫిజికల్గా ఆస్వాదించబడుతున్నామని మనం పెద్దలు చేయగా మనం ఈ పని చక్కగా చేస్తున్నాం అనుకోకూడదు. అలా కాదు. 100% కూడా స్పిరిచువల్గా నువ్వు ఆస్వాదించబడాలి. మంచి ప్రార్థనాపరుడై ఉండాలి, ఆత్మపూర్ణుడై ఉండాలి పెద్ద అన్నవాడు. ఏమండి, వాక్యానుభవం ఉండాలి. అంతేకాకుండా మంచి పేరు సమాజంలో, సంఘంలో, ఉద్యోగ స్థలంలో, అన్ని చోట్ల ఏమండి నీకు కలిగి ఉండాలి. నీకు ఇచ్చిన జాబ్ ఏదైనా కానీ, చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా నమ్మకంగా చెయ్యి. ఇక అదర్ దాన్ దట్ ప్రజలు ఇదేం పనులే అంటారు. అన్నని పర్వాలేదు, దేవుడు మనం చూస్తాడు. మనకిచ్చిన పని నమ్మకంగా చేసామా లేదా? నమ్మకంగా చేస్తే చాలు, దేవుడు సాటిస్ఫై అయితే చాలండి. మనుషులు ఏమనుకున్న వద్దు. ఎందుకంటే వాళ్ళు లోకస్తులు గనక, వాళ్ళు దేవుని చేత నడిపించబడరు గనక వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్యూజ్ చేస్తుంటారు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు తక్కువ చేసి మాట్లాడతారు. ప్రాబ్లం లేదు, పట్టించుకోకు. ఈ మనస్సాక్షి దేవుడు మాట్లాడతాడు. ఇదిగో నీకు ఉద్యోగం ఇచ్చాను, ఈ పని ఇచ్చారు నీకు బాసులు, చేసావా లేదా? తప్పించుకున్నావా? చేయలేకపోయావు అనుకో, చెప్పు బాస్కి వెళ్ళి, ఏమండి ఇది కష్టం ఉంది, నాకు వల్ల కావట్లేదు, ఎస్ ఇంకొక జాబ్ ఇస్తాడు. కనుక అది కూడా మనం జాగ్రత్త జ్ఞాపకం చేస్తాం. ఆ జాబ్ లాంటిదే అడ్మినిస్ట్రేషన్ కూడా. కాకపోతే ఇక్కడ 2 పనులు చేయాలి. ఒకటి స్పిరిచువల్గా 100% చేయాలి. అడ్మినిస్ట్రేషన్లో కూడా, చర్చిలో ఒక పెద్దవైతే అడ్మినిస్ట్రేషన్ కూడా 100%. అంటే నీకు ఇచ్చిన పని చాలు, ఇదిగోండి వెళ్ళి ఈ ఎస్తిరాకులు ఎత్తాయి, దట్స్ ఆల్. అదే అడ్మినిస్ట్రేషన్. ఇది ఉడిచేయి అంతే. అంతేగాని ఆ బ్రదర్ అట్ట చేస్తున్నాడు, ఆ బ్రదర్ మంచి పని చేస్తున్నాడు, నేను నాకేదో చీప్ పని ఇచ్చారు, నో, అన్నీ ఒకటే. తర్వాత ఈ గుర్తు పెద్దగా వాటి పట్టించుకోడు దేవుడు. తీర్పులో అవి రావు, తీర్పులోకి రావు. అడ్మినిస్ట్రేషన్ పనులు, కోఆర్డినేషన్ పనులు, తర్వాత పెద్దల పనులు, ఇవన్నీ రావు. అవి కాదు, స్పిరిచువల్గా నువ్వు ఎలా చేసావు, ఏం చేసావు, అది ముఖ్యమని నేను దేవుని దాసుడిగా చెప్పగలను. ప్రియ సహోదరి సహోదరు, ఎగ్జాంపుల్ మార్తా మరియా. ఒక ఆమె ఏం చేసింది? యేసయ్య పాదాల దగ్గర వింటా ఉంది. ఇంకొక ఆమె ఏం చేసింది? యేసయ్యకి ఏ కూర వండుదాం, ఏం పెడదాం, ఇంతమందికి ఏం వడ్డిద్దాం, ఏం చేద్దాం, ఏమన్నాడు చివరికి? ఎవరైతే యేసు పాదాలు ఎరుగుతున్నారో వాళ్ళని ఆమె మంచి పని చేస్తుంది అని చెప్పి దేవుడు కితాబు ఇచ్చాడు కదా. పెద్దల్లో కూడా ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ, అది చేసుకుంటూ, ఇది చేసుకుంటూ ఆత్మీయంగా ఎదగకుండా ఉంటే అప్పుడు అంటాడు ఆయన, ఇది ఇంతే. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, జాగ్రత్తగా గమనించండి. తర్వాత మనం చూస్తే ప్రియమైనటువంటి వాళ్ళారా, బాప్తిజంలో కూడా కన్ఫ్యూజన్ ఉందండి. ఏంటది? నీళ్ళ బాప్తిజం తీసుకోవాలి, వాటర్ బాప్తిజం. తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కూడా పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం కూడా తీసుకోవాలి.
ప్రతి క్రైస్తవుడు తీసుకోవాలి, ప్రతి విశ్వాసి తీసుకోవాలి. నాకు ఇది సరిపోతులే ఫిజికల్ బాప్తిజంలో 2 బాప్తిజాలు నువ్వు పొందాల్సిందే. ఇక్కడ కూడా ఏమైనా కన్ఫ్యూజన్ మీరు సరి చేసుకోవాలని మనం చేస్తాం. ధనం ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదండి. ఫుడ్ వేస్ట్ చేయకూడదు. దేవుడు ఎంతో మంది ఆహారం లేక బాధపడుతున్నారు. జాగ్రత్తగా గమనించు. ఫుడ్ వేస్ట్ చేయకూడదని, ధనం వేస్ట్ చేయకూడదు. తర్వాత అండి, నీకు స్తోమతకి లేని వాటిని అధిక ధర పెట్టి అప్పులు చేసి కొనకూడదు. నీకు నీ ఇంట్లో బోల్డెన్ అవసరాలు ఉన్నాయి, అప్పుడు అప్పు చేసి కానుకలు ఇవ్వకూడదు. కానుకలు ఇవ్వాల్సిన పని లేదు, అప్పు చేసి ఇవ్వకూడదు. నువ్వు దీవించిన కొలది నీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడినప్పుడు చక్కగా, మనుషులు ప్రేరేపణతో ఇవ్వద్దండి. మనుషులు ఏదో చూస్తారని ఇవ్వద్దు. మరి ఇవ్వాల్సింది ఎలాగంటే సీక్రెట్గా మనం ఆస్వాదించబడిన కొలది మనం ఇస్తాం. దాంట్లో ఏమాత్రం కూడా ఇతరుల అడ్వైజ్ లేదు. మన అడ్వైజ్ ఓన్లీ పరిశుద్ధాత్ముడు. ఏమండి, మనం చేయవలసింది ఏంటంటే, ఈ భూలోకంలో ఉండగానే పరలోక ఆనందాన్ని పొందాలండి. అది ఎప్పుడు పొందుతామంటే, వాక్యము చదివి పరిశుద్ధాత్మతో సహవాసం చేసినప్పుడు ఈ భూలోకంలోనే పరలోకం ఉన్నట్లుగా మనం జాయ్ఫుల్ హోలీ స్పిరిట్ లీడింగ్ లైఫ్ని మనము జీవించగలము. ప్రియ సహోదరి సహోదరుడా, డైవర్స్ విషయంలో కూడా మీకు చెప్పాను. విడాకులు, ఒక భర్త భార్య ఉన్నారు అనుకున్నాను, భార్య అడల్టరీ చేస్తే డైవర్స్ ఇవ్వచ్చు, లేకుంటే ఇవ్వకూడదు. అనేక మంది క్రైస్తవులు ఇస్తున్నారు కనుక నేను చెప్తున్నాను. అదర్ దాన్ రీజన్తో ఎడిపారం చేయకపోయినా కానీ ఇస్తున్నారు. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. కన్ఫ్యూజన్ అది తీసేసుకోండి. ప్రియమైనటువంటి వాళ్ళ, నువ్వు కనుక అలా చేస్తే ఆ భార్యని, విడనాడబడిన భార్య, ఆమె వ్యభిచారిణిగా చేస్తున్నాను. నువ్వు ఒకవేళ విడవబడినటువంటి ఆ యొక్క స్త్రీని చేసుకుంటే నువ్వు వ్యభిచారుడుగా తయారవుతావు. దేవుని వాక్యం చెప్తుంది, నేను కాదు. కనుక దాని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. విడో మ్యారేజ్ చేసుకోవచ్చండి అక్కడ. అట్లాగే ప్రియమైనటువంటి వాళ్ళరా, మన మాటలు ఎప్పుడు తక్కువగా ఉండాలండి. దేవుని వాక్యం విస్తారంగా మాట్లాడు, దేవుని వాక్యం విస్తారంగా చదువు, దేవుని వాక్యంతో విస్తారంగా నువ్వు ఉండు. కానీ పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. దేవుని మాటలు కాకుండా వేరే మాటలు తక్కువ, ఓన్లీ తక్కువ మాట్లాడాలని మనం చేస్తున్నాం. మనకి ఎవ్వరూ శత్రువులు ఉండకూడదండి. మనుషులు అనేవాడు శత్రువుగా ఉండకూడదు. కనుక ఏ మనిషితో మనకి ఎటువంటి ఎన్విటీ లేదు. కాకపోతే దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో చెప్తారు, దాన్ని పెదర పెడతారు అనుకోండి, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చెప్పాలి, దానికి మళ్ళీ మనం ఏమాత్రం కూడా తగ్గకూడదు, చెప్పాలి. ఇది బాబు నా పద్ధతి, ఇది నేను ప్రభువుని నమ్ముకున్నాను, మా ప్రభు చెప్పింది ఇది, నీ యొక్క గ్రంథంలో ఉన్నది నువ్వు పాటిస్తావు, నా గ్రంథంలో నేను పాటిస్తాను. చాలు, అక్కడితో క్లోజ్ చేయాలని మనం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, చిల్డ్రన్ని మనం డిసిప్లిన్గా పెంచుకోవాలి. కొంతమంది మరి కొన్ని విషయాల్లో యవనస్తులు అయిపోయి ఉండొచ్చు, అప్పుడు కూడా అవకాశం ఉందండి. ఎలాగూ నీవు మొట్టమొదటగా ఎనలైజ్ చేసుకో, ఎక్కడ పిల్లలు ఈ రకంగా ఉంటున్నారు, ఎందుకని. యవనస్తులైనటువంటి వారిని మనము ఎలాగ ట్రీట్ చేయాలంటే, నీవు ప్రేమతో ఓపికతో పేషెన్స్తో వాళ్ళని ట్రీట్ చేసినప్పుడు తప్పకుండా తప్పిపోయిన యవనస్తులు కూడా
మరలా ప్రభులోకి వస్తారని మనం చేస్తున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, రెండోదండి అన్ని ఆచారాలు. కొంతమంది చూడండి, ఏదో కుటుంబ యజమాని బయటికి వెళ్తున్నాడు అనుకోండి, ఆ యజమానురాలు ఎదురొస్తుంది, ఎదురొచ్చి అప్పుడు వాళ్ళకి శుభం కలుగుద్ది అనుకుంటారు. నా పాప వీడియోస్ని చాలా ఘోరం అండి. ఆ వీడియో ఎదురొస్తే వీళ్ళు వెంటనే వెనక్కి వెళ్ళిపోతారు. పద్ధతి కాదండి. మనిషిని గౌరవించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషితో బాగుండాలి, మనిషికి సంతోషం కలిగించాలి, మనిషికి ఆనందం కలిగించాలి. అంతేగాని నీ ద్వారా ఆ మనిషి బాధపడితే అది దేవుడు బాధపడుతూ ఉంటాడు. కనుక అన్య ఆచారం మనం పాటించకూడదు. తర్వాత పాటలండి. పాటల విషయంలో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఏ పాట పడితే ఆ పాట పాడకూడదండి. ఎందుకంటే ఆ పాటలో ఉన్న మీనింగు, ఆ పాటలో ఉన్నటువంటి క్రియ నువ్వు చేసినట్లయితేనే పాట పాడాలి. ఆ పాట లేకపోతే పాడకూడదండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో పాడుతున్నావు నువ్వు. ఎగ్జాంపుల్, సమస్తము అర్పింతును. ఎక్కడ అర్పిస్తావు నువ్వు? పర్సులో 10,000 ఉన్నాయనుకోని 100 రూపాయలు ఇస్తావు అనుకోండి, ఎక్కడ అర్పిస్తున్నావు? ఎందుకు వచ్చిన బాధ? కనుక జాగ్రత్తగా గమనించు. కన్ఫ్యూజన్ ఇది. చాలా మంది నిర్లక్ష్యంగా చేసేస్తున్నారు. ఏమనుకోడు దేవుడు అని. నో, గ్యారంటీగా అనుకుంటాడు దేవుడు. ఇవన్నీ నేను చాలా జాగ్రత్తగా గమనించి, అనేక మంది భక్తుల జీవితాలు పరిశీలించి, వారి సాక్ష్యాలు చూసి, వారు చెప్తున్నటువంటి మాటలు విని చెప్తున్నానండి. ప్రియ సహోదరి సహోదరుడా, తర్వాత అండి పాటలు పాడుతూ ఉంటామండి. కన్నీరు వచ్చేస్తుంది, ఎమోషనల్గా ఫీల్ అవుతాం. అప్పుడు అనుకుంటాం పరిశుద్ధాత్మ వచ్చింది, అందుకే నేను పాట పాడుతుంటే పరిశుద్ధాత్మ వచ్చాడు కనుక నాకు ఎమోషన్ వచ్చింది, నాకు ఏడుపు వచ్చింది, అబ్బా దేవుడు నన్ను దర్శించాడు. ఏమి దర్శించడండి దేవుడు? ఎమోషన్, ఫిజికల్ ఎమోషన్స్. ఏదో బాధలో ఉంటావు, మంచి బాధాకరమైన ఒక సాంగ్ మనోళ్ళు రాస్తారు కదా, అది పాడతాం. పాడిన తర్వాత మనం అనుకుంటాం దేవుడు అట్టటి పట్టించుకోడు. అలాంటి ఎమోషన్స్ కూడా నీ ద్వారా, నీ ఫీలింగ్లు వచ్చినాయి ప్రియమైనటువంటి. కనుక పాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నానండి. తర్వాత అంశానికి వెళ్దాం. ఈ బైబిల్ గ్రంథం మనం చూస్తే పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన ప్రత్యేకంగా మనం చూస్తే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చింది ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అండి. సో పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చింది కానాను ప్రదేశం, మెటీరియల్ ప్రామిసెస్, ప్రాస్పరిటీ, ఫిజికల్ హీలింగ్, ఎర్త్లీ బెనిఫిట్స్, ఎర్త్లీ కింగ్, ఎర్త్లీ రిచెస్, అదర్ ఎర్త్లీ బ్లెస్సింగ్స్. ఇవి పాత నిబంధనలో ఇచ్చినవి. అన్ని ఎర్త్లీయే. న్యూ టెస్ట్మెంట్లో మనం చూస్తే, న్యూ టెస్ట్మెంట్లో దేవుడు చెప్పింది ఏంటంటే హెవెన్ గురించి చెప్పాడండి. అక్కడ ప్రైమరీ థింగ్ హెవెనే. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ప్రైమరీ థింగ్ న్యూ టెస్ట్మెంట్లో. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ న్యూ టెస్ట్మెంట్లో చెప్పబడినటువంటి హెవెన్, ఇది చాలా మందికి అర్థం కాలేదండి. అందుకే ఇంకా వాళ్ళు పాత జీవితాన్ని, పాత పద్ధతుల్ని అనుసరిస్తూ కొత్త నిబంధనలో చెప్పబడినటువంటి ఆ పరలోక రాజ్యం గురించి తెలుసుకోవట్లేదు. ఎందుకంటే స్పీచ్ అంటే ప్రీచ్ చేయబట్టల్లా, క్లియర్గా ప్రీచ్ చేయబట్టల్లా. అందుకే ప్రత్యేకంగా ఈ కన్ఫ్యూజన్స్ గురించి ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపించి నాతో మాట్లాడాడు. ఈ మాట్లాడిన విషయాలే మీతో చెప్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ నువ్వు విడిపించబడాలంటే, దాని నుంచి కాపాడబడాలంటే ఒక్కటే, న్యూ టెస్టిమెంట్లో చెప్పబడినటువంటి హెవెన్, పరలోకం గురించి
ధ్యానించాలి, తెలుసుకోవాలి. నేను మాట్లాడిన ప్రతి ప్రసంగంలో కూడా చెప్పాను, ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. అది మీరు ఎలాగూ పరలోక సంబంధమైనటువంటి అంశాలతో జీవితాన్ని ఈ భూలోకంలో జీవించాలో స్పష్టంగా దాంట్లో తెలియచేయబడింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, న్యూ టెస్టమెంట్ ప్రకారం రక్షించబడిన వాడుగా మనము ఉండాలంటే మనము ఎలాగూ తెలుసుకుంటామంటే ఎర్త్లీ వేస్ నుంచి మనం విడిపించబడాలి. చాలా ఉంటాయి ఎగ్జాంపుల్, బోల్డెన్ ఉంటాయి. ఈ భూలోక సంబంధమైనటువంటి విషయాలు మన జీవితంలో ఎప్పుడు కూడా పాటిస్తూ ఉంటాం. వాటి గురించి మనం జాగ్రత్త పడాలి. ఇంట్రెస్టెడ్ ఇన్ ఎర్త్లీ థింగ్స్, ఏం సంపాదించుకుందాం, ఏం తిందాం, ఏం తాగుదాం, ఇది చాలా డేంజరస్. నీకు అన్ని దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు, ఇక ఆత్మీయ జీవితంలో ఎదగటం నేర్చుకో. ఒక ఇల్లు చాలదా ఏమండి, బిడ్డలు చదువు చాలదా, ఉద్యోగం చాలదా, ఇంకేం కావాలి? వాటి గురించి ఎందుకు మనం ఎక్కువగా తాపత్రయపడాలి? కనుక దాని విషయంలో కూడా ఈ న్యూ టెస్టిమెంట్లో క్లియర్గా చెప్పబడింది. ఎర్త్లీ వే ఆఫ్ బీయింగ్ పీపుల్ అంటే లోకానుసారంగా ప్రజల్ని ట్రీట్ చేయటం, లోకానుసారంగా ప్రజల్ని చూడటం నువ్వు మానుకోవాలి. ఆ లోకానుసారమైన సర్కమ్స్టాన్సెస్ ఉంటే చూడండి, అప్పుడు వస్తుంది. ఏదో ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ సమస్యను బట్టి నువ్వేమనుకుంటావు, మరి ఇది ఇట్లా చేస్తే, ఈ వాక్యానుసారంగా ఇట్లా చేస్తే మనం లాస్ అయిపోతాం, కనుక మనం చేయొద్దు. ఎగ్జాంపుల్ చూడండి, రిజర్వేషన్ చూడండి. ఏమనుకుంటాం, అబ్బా రిజర్వేషన్ పెట్టుకుంటే మనకు చాలా తొందరగా సీట్ వస్తుంది, పెద్ద కాలేజీలో ఒక 40 మార్కులు వచ్చిన సీట్ వచ్చేస్తుంది అనుకుని వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? అది ఎర్త్లీ బ్లెస్సింగ్. అది దేవుడు ఏం చేస్తాడు, దాన్ని రిమార్క్ రాస్తాడు, పాపంగా రాస్తాడు. దాన్ని తెలియనప్పుడు చేసామండి, తెలిసి నాకు చేయకూడదు. తెలియనప్పుడు మా ఫాదర్ నాకు చేశాడు, ఇప్పుడు నా బిడ్డలకు నేను చేయలే, కొద్దిపోయింది. ఇప్పుడు నేను ఫ్రీగా చదువుకున్నా, గవర్నమెంట్ కాలేజీలో వచ్చి నాకు ఫ్రీగా చదువుకున్నా. నా బిడ్డలు ప్రైవేట్ కాలేజీలో పెట్టాను, లక్షలు కట్టాను, అని యావరేజ్గా చదువుతారు. పోనీ పర్లా, ఎందుకంటే తెలిసినాక జాగ్రత్త. ఇదే ఎగ్జాంపుల్ నీకు. చాలామంది మీరు గొడవలు కూడా అవుతున్నాయి, ఈ రిజర్వేషన్ గురించి గొడవలు కూడా అవుతున్నాయి. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ అని కొట్టుకుంటున్నారు. ఎందుకండి? దేవుడు వాటిని మెచ్చడండి, ఆ కన్ఫ్యూజన్స్ మానండి, బయటపడండి. ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలా మంది విమర్శించవచ్చు నన్ను, లేకపోతే వాళ్ళు ఏదో అనుకోవచ్చు. ఐ డోంట్ కేర్. దేవుడు చెప్పింది నాకు కావాలి, పరిశుద్ధాత్ముడు చెప్పింది కావాలి. ప్రజల్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ తీసివేయబడాలి. మార్చుకున్నారనుకోండి, దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు. మార్చుకోలేదనుకోండి, ఇక్కడేదో పెద్ద ఉద్యోగులు చేయొచ్చు, బాగా ఎక్కువ డబ్బులు రావచ్చు. ఏదో ఎక్కువ తింటావా? ఎక్కువ ఏం తినవు కదా, బంగారం వెతుకులు తినవు కదా, అందరిలాగే అన్నమే తింటావు. మరి అట్టేటప్పుడు టెంపరీ స్టే ఇక్కడ మా అంటే 80 సంవత్సరాలు, అక్కడ ఫర్ ఎవర్. ఫైనల్ తీర్పు, దట్స్ ఆల్, ఫైనల్ జడ్జిమెంట్. కనుక జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. కొద్దిగా పెద్ద మెసేజే, దయతే ఓపికతో వినండి. తర్వాత అండి మనం చూస్తే న్యూ టెస్టిమెంట్లో ఎర్త్లీ వే ఆఫ్ బిహేవియర్, ఇది కూడా గమనించాలి. ఇది కూడా దీని నుంచి కూడా విడిపించబడాలి. నువ్వు రక్షించబడ్డావంటే, న్యూ టెస్టిమెంట్ ప్రకారం రక్షించబడ్డావంటే ఎర్త్లీ వే ఆఫ్ బిహేవియర్ కూడా మార్చుకోవాలి. తర్వాత గాస్పల్ కూడా, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ గురించి మనం బోధించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనుకుంటామండి మంచి సిటిజన్షిప్ అమెరికా ఏదో అనుకుంటాం, కానీ నిజంగానండి సిటిజన్షిప్ ఇన్ హెవెన్ అద్భుతమైనటువంటి సిటిజన్షిప్ ఇన్ ద హెవెన్, అద్భుతమైన ప్లేస్ అండి. ఈ యొక్క దినాల్లో ఆ హెవెన్ గురించి ఎక్కువగా బోధించే వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళే అనిపించరు. సేవకులు అనేటువంటి వాళ్ళే 100కి 90 మంది వాళ్ళే హెవెన్ ఈ భూలోకంలో అనిపించరు. ఏమండి, వర్షాలు పట్టలేదు, ప్రార్థన చేస్తాం, వర్షాలు పట్టడం కోసం ప్రత్యేక ఉపవాస ప్రార్థన పెట్టుకుని చేసామనుకోండి,
ఆ సేవకులు అనే వాళ్ళకనే అది విశ్వాసం ఉండదు. ఇంకేం పడుతుంది వర్షం అక్కడ అలా. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తున్నాను ప్రియమైనటువంటి వాళ్ళారా. కనుక హెవెన్ గురించి ఈ యొక్క ఈనాటి దినాల్లో ఎక్కువగా మనము ఇంట్రెస్ట్ చూపించకపోవటానికి కారణం ఏంటంటే మెయిన్ ప్రీచ్ చేయబట్టం లేదు సరిగా. సేవకులు అనేటువంటి వాళ్ళు హెవెన్ గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేదు. దానివల్లే అందరూ కూడా భూలోక సంబంధం అమెరికాకు వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు, కానీ ఏమాత్రం కూడా బిడ్డలను పరలోకానికి సిద్ధపడేటట్టుగా చేయటానికి ఏమాత్రం కూడా ట్రయల్స్ చేయట్లేదు ప్రియమైనటువంటి వాళ్ళరా. తర్వాత సోకాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారంట, ఆషామాషి క్రిస్టియన్స్ అంట. నేను ఎగ్జాంపుల్, వీళ్ళు ఉన్నారు చర్చిలో, వాళ్ళు వెళ్ళేది దేనికంటేనండి ఎర్త్లీ బ్లెస్సింగ్స్ కోసం ఎక్కువ మంది వెళ్తారంట. కానీ వాళ్ళు అసలు చర్చికి వెళ్ళేది ఈ భూలోకములో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ చర్చ్ అండి. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ చర్చి. అలాంటి చర్చిలో మ్యాక్సిమం మంది ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళేది ఎర్త్లీ బ్లెస్సింగ్స్కే కానీ స్పిరిచువల్ అంటే మనం హెవెన్లీ రూల్స్ ప్రకారం జీవించాలని వెళ్ళరు. ఎర్త్లీ దాన్ని ఒక ప్రధానమంత్రి ఎవరో ఒక రూల్స్ పెట్టి దాన్ని బట్టి వాళ్ళు నడిపిస్తారు. అదే హెవెన్లీ అంటే దేవుడే గవర్నర్ చేస్తాడు ఆ కదా హెవెన్లీ కంట్రీని. ఆ హెవెన్లీ రూల్స్ ప్రకారం అంటే బైబుల్లో ఉన్నటువంటి వాక్యాలే హెవెన్లీ రూల్స్. ఆ రూల్స్ ప్రకారంగా చర్చిలో ఎంతమంది పాటిస్తారు? చాలా తక్కువ మంది. ఆ తక్కువ మందిని బట్టి ఆ చర్చ్ అంటారు దాన్ని. కనుక ఆ తక్కువ మంది, అందుకే ప్రభు అయిన యేసు మార్గంలో ప్రవేశించేది కొద్ది మందే. అది ఇరుకు మార్గం అని దేవుడు చెప్ప సహోదరి సహోదరుడా, దేవుడు కోరుకునేది కన్ఫ్యూజన్ నుంచి బయటపడడం. దేవుడు కోరుకునేది ఈ లోకములో ఉండగానే పరలోక సంబంధమైనటువంటి రూల్స్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవి. న్యూ టెస్టిమెంట్లో పరలోక సంబంధమైన ప్రిన్సిపల్స్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం వీటిల్లో క్లియర్గా కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు చెప్పాడు. నేను మీకు క్లియర్గా ఒక మెసేజ్ ఇచ్చా, అది వినండి. ఏమి చేయాలో మనకి బోధపడుతుంది ప్రియ సహోదరి సహోదరా. తర్వాత సాల్వేషన్ అండి. నువ్వు సాల్వేషన్ అంటే వెళ్ళావు, బాప్తిసం తీసుకున్నావు, అదే సాల్వేషన్ అనుకుంటున్నావు. కాదు. నీవు సాల్వేషన్ అంటే నీవు కింగ్డమ్ ఆఫ్ ఎర్త్ నుంచి కింగ్డమ్ ఆఫ్ హెవెన్లోకి మారాలి. అదే సాల్వేషన్. నీవు హెవెన్లీ రూల్స్, గవర్నమెంట్ ఆఫ్ హెవెన్. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనం నివసిస్తే ఆ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఒక ప్రధానమంత్రి చేత పాలించబడతా ఉంటుంది. అట్లాగే హెవెన్లీ గవర్నమెంట్ అంటే దేవుడు గవర్నర్ చేస్తారు నీ లైఫ్కి. అక్కడ ఆయన రూల్స్ బైబిల్ గ్రంథంలో పెట్టారు. ఆ రూల్స్ని మనం పాటిస్తే హెవెన్లీ లైఫ్ ఆన్ ద ఎర్త్. అప్పుడు జీవించినప్పుడు మనము ఈజీగా పరదేశికి ఎత్తబడతామని నేను ప్రియమైనట్టు వాళ్ళారా మీకు తెలియచేస్తున్నాను. చాలా మందిలో కూడా ఈ హెవెన్లీ రూల్స్ పాటించడానికి ఇష్టపడరు. ఎందుకంటే సరిగ్గా వాళ్ళకి ప్రీచ్ చేయబడతలేదు. రెండవదిగా మనం చూస్తే చాలా మంది క్రైస్తవులు ఈ భూలోకంలో ఉండగా ఎర్త్లీ కింగ్డమ్ని మేము ఫాలో అవుతాం, చనిపోయినాక పరలోకానికి వెళ్తాం, అది చాలు మాకు. అంతేగాని ఈ భూలోకంలో ఉండగానే హెవెన్లీ రూల్స్ ప్రకారం హెవెన్లీ గాడ్ గవర్న్ చేస్తున్నటువంటి హెవెన్లీ కమాండ్మెంట్స్ ప్రకారం జీవించడానికి ఇష్టపడరు. కనుక మెయిన్ ప్రాబ్లం కన్ఫ్యూజన్ ఇదేనండి. చాలా మంది క్రైస్తవులుగా మారితే ఈ ఎర్త్లీ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ వచ్చేసిన తర్వాత వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇదే క్రైస్తవ జీవితం, ఇదే ఆత్మీయ జీవితం అనుకుంటారండి. కనుక ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడండి. క్రైస్తవ జీవితం అంటే
ఈ భూలోకంలో ఉండగానే పరలోక సంబంధమైనటువంటి రూల్స్, బైబుల్ గ్రంథంలో ఇవ్వబడినటువంటి రూల్స్, మత్తయి సువార్త 5, 6, 7 అవి పాటించి మనము దేవుని యొక్క రూల్కి ఒబే చేసి ముందుకు సాగాలని మనం చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరా, నేను చర్చ్ గురించి కూడా చెప్పాను. చర్చ్ అంటే ఈ భూలోకంలో హెవెన్లీ రూల్స్ పాటించడానికి, హెవెన్లీ గాడ్ గవర్నింగ్ లైఫ్ ఇచ్చేదే చర్చ్. హెవెన్లీ రూల్స్ పాటించేదే చర్చ్. నువ్వు చర్చ్కి వెళ్ళి నువ్వు పాటించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడకపోతే, తెలియకపోతే నువ్వు మార్చుకో. నువ్వు అక్కడికి వెళ్తుంది ఆత్మీయంగా ఎదగటానికి, నాట్ ఫర్ ఫిజికల్ బ్లెస్సింగ్స్. నువ్వు అడక్క ముందే దేవుడికి తెలుసు, ప్రార్థనలో చెప్పాడు కదా. కనుక వాటి గురించి కాదు, నువ్వు హెవెన్లీ బ్లెస్సింగ్స్ కోసం, పరలోకానికి ఎత్తబట్టడానికి, పరలోకానికి అర్హత సంపాదించుకోవటానికి నువ్వు వెళుతున్నావని మనం చేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా. కనుక చర్చ్ అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇది నిజంగా మనందరం కూడా దుఃఖించాల్సిన పరిస్థితి అండి. ఎందుకంటే చర్చ్ అనేది హెవెన్లీ బ్లెస్సింగ్స్ పొందటానికి ఏమాత్రం కూడా చూపించలేకపోతుంది. ఎందుకంటే పాటించట్లేదు, చర్చే పాటించట్లేదు. పాటించినప్పుడు ఇంకా ఇతరులు ఏం చూస్తారు దాంట్లో? ఇతరులు చూసేది ఏంటంటే, అబ్బా ఇలా చర్చికి వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితం బాగుంది, కారు కొన్నారు, మంచి ఉద్యోగాలు వచ్చినాయి, ఏమండి అక్కడ లోకంలో ఒక అడుగు, చర్చిలో ఒక అడుగు, ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు. అందుకనే హెవెన్లీ సిటిజన్షిప్, హెవెన్లీ ఆ బ్లెస్సింగ్స్లో జాయ్ఫుల్గా ఉండరు. అందుకని చాలామంది క్రైస్తవులు కన్ఫ్యూజన్లోనూ షాలోనెస్లోనూ ఉంటున్నారని మనం చేస్తున్నాను. 3 మినిట్ల వాళ్ళారా, ఇంకొక 10 నిమిషాలు నేను ముగిస్తాను. సో అందుకనే మనం చేయవలసింది ఏంటంటే, న్యూ టెస్టమెంట్ ప్రకారం ఆత్మీయంగా ఎదగటానికే చర్చి, ఆత్మలో పరిశుద్ధాత్మ నింపబడి ఆ రూల్స్ని, ఎవరి రూల్స్ అన్ని పాటిస్తూ ముందుకెళ్ళటమే ఇప్పుడున్నటువంటి ఈనాటి క్రిస్టియన్డంలో, లేకపోతే క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్స్ అన్నిటి నుంచి కూడా బయటపడేస్తుంది. లేకపోతే అదే కన్ఫ్యూజన్లో ఈ లోకయాత్ర ముగిస్తావు. జాగ్రత్త సుమా, అక్కడ ముగించినప్పుడు పాతాళంలో ల్యాండ్ అవుతావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం చూస్తామండి. ఇప్పుడు గనక మనం చర్చికి వెళ్తున్నాం. చర్చికి వెళ్ళినాక ఎగ్జాంపుల్, మోషే ఒక అనన్య వెళ్ళాడు అనుకోండి చర్చికి. మోషే ఏం చేశాడు? చర్చిలో చెప్పబడిన హెవెన్లీ రూల్స్ అన్ని, హెవెన్లీ మాటలన్నీ చక్కగా పాటించాడు. ఈ అనన్య ఏం చేశాడు? తప్పిపోయాడు, పాటించాల, ఇష్టానుసారంగా జీవించాడు. జీవించిన తర్వాత ఏమైంది? చనిపోయారు ఇద్దరు. చనిపోయిన తర్వాత మోషే ఏమో పరదేశికి వెళ్ళిపోయాడు, ఈ అనన్య ఏమో పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళి ఏమంటున్నాడు? అయ్యా, ఇక్కడ నాకు దాహం వేస్తుంది, నాలుక పెరుసగట్టుకుపోతుంది, నేను బ్రతకలేకపోతున్నాను. ఒక్కసారి ఆ మోషేని, పరదేశంలో ఉన్న మోషేని నేను చూస్తా ఉన్నా, ఎంత హాయిగా ఉన్నాడో జాయ్ఫుల్గా. ఆయన్ని పంపించి ఒక్కసారి చిటికిన వేలు ఆ యొక్క నీళ్ళలో ముంచి ఒక్క బొట్టు వేయండి, ఒక్క బొట్టు వేయమని చెప్పయ్యా. అబ్రహాం వేడుకుంటున్నాడు. పిచ్చోడు పాపం. ఇక్కడ చెప్పినప్పుడు ఆ వినడో, ఎన్నిసార్లు చెప్పినా వినరాళ్ళం. దాన్ని బట్టి మనం దుఃఖం పొందుతూ ఉంటాం ప్రియులారా. అప్పుడు ఈ యొక్క అనన్య ఏం చేశాడు? అయ్యా, మోషే పరదేశంలో ఉన్నాడు, నువ్వు పాతాళంలో ఉన్నావు. ఈ పాతాళానికి పరదేశికి మధ్యలో అగాధం ఉందయ్యా. ఎందుకురా బాబు, ఆ మోషేని కూడా అగాధం దాటాడంటే అగాధంలోకి వెళ్ళిపోతాడు, ఆయన పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకు ఆయన్ని కూడా పరలోకంలో ఉన్నా కానీ వదలవేంట్రా? ఇది ఒక ఎగ్జాంపుల్కి మామూలుగా చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలని. అప్పుడు తేరుకుంటాడు. అప్పుడు తేరుకుంటే లాభం ఏంటంటే, పాతాళంలో ల్యాండ్ అయినాక లాభం ఏంటి? ఇంకా అక్కడి నుంచి ఫ్లైట్స్ లేవు. ప్రియ సహోదరి సహోదరుడా,
అందుకని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. గత సమయం ఎక్కువైనా మీ మనసును పెట్టండి. ఎందుకంటే ఇవి చాలా వాల్యుబుల్ వర్డ్స్, మీరు ఎక్కడ వినరు. ఇటు విన్నావి జాగ్రత్తగా మీరు పెట్టుకుంటే మీ జీవితం, ఆత్మీయ జీవితం పెరుగుద్ది. మీరు కంపల్సరీ పరలోకానికి వెళ్ళాలనేటువంటి విశ్వాసం మీలో కలుగుద్ది. ఆ రకమైనటువంటి జీవితాన్ని మార్చుకుని మార్పు పొందిన బిడ్డగా నువ్వు తయారవుతావు. ప్రియ సహోదరి, సహోదరుడా. అప్పుడు అంటున్నాడు అనన్య, అయ్యా ఇంటికాడ నా కుటుంబం ఉంది, వాళ్ళకైనా చెప్పు. వారు పిచ్చోడా, ఆల్రెడీ అభిషిక్తులైన జాని ఎలీషా ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు, విను. ఆయన చెప్తున్నాడు, నీ కుటుంబం వింటే పరదేశికి వెళ్తుంది, వినకపోతే నీకులాగే బుద్ధి తక్కువ పనిచేసి పాతాళానికి వెళ్తుంది. ఏది కావాలి మనకి? పాతాళం కావాలా, పరదేశి కావాలా? తెలుసుకోండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మళ్ళీ ఏనండి మెసేజ్. ఈ కన్ఫ్యూజన్స్ లో నువ్వు వరకు ఉంటే బయటపడు, లేకుంటే చెప్తున్నా కదా పాతాళంలో ల్యాండ్ అయిపోతామని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేస్తున్నాం ఏమండి. కన్ఫ్యూజన్ హోలీ స్పిరిట్ ఇష్యూలో కూడా ఉందండి, అది కూడా చెప్తాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది. ఇక్కడ చూస్తే సామెతలు 20:27 చదవండి. సామెతలు 20:27. సామెతలు 20:27 చదవండి అమ్మా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. చాలండి, చూసారా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కనుక ఎప్పుడు కూడా మన శరీరం వెలుగుతూ ఉండాలి, దేవుని వాక్యం తెలుగుతుండాలి, దేవుని ఆత్మతో వెలుగుతుండాలి, దేవుని సన్నిధితో వెలుగుతూ ఉండాలి. అది లేకపోతే ఆ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? శోధిస్తూ ఉంటుంది. ఏమి శోధిస్తుంది? ఆ మనిషి అడ్డోడు, వాడు మంచోడు కాదు, లేకపోతే ఆడ మంచోడు కాదు. ఇతరుల గురించి మనకి తెలిసిన 5%. అప్పుడు వాళ్ళని మనం తీర్పు తీరుస్తూ ఉంటాం ఈ రకంగా లోపల, హార్ట్లో, హృదయంలో. అది జాగ్రత్త పడాలి మనం. ఇది కన్ఫ్యూజన్ ఉంది చాలా మంది. తర్వాత అండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక యాక్సిడెంట్ నేను చూశానండి టీవీలో. ఒక లారీ వెళ్తుందండి, పెద్ద లారీ. ఒకడు ఏం చేస్తాడంటే ఆ లారీని క్రాస్ చేస్తే, ఇటు క్రాస్ చేసి వస్తున్నాడు, ఎదురుగా ఇంకొక లారీ వస్తుంది. దాన్ని తప్పించడానికి అడ్డం తిరిగాడు. ఈ వస్తున్న లారీ గుద్దేసింది, అటు వస్తున్న లారీ గుద్దేసింది. ముక్కలండి కారు. 5గురు అసలు కనపడల బాడీస్. చూసారా ఏ రకంగా శోధిస్తుందో? మనం గనక పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మన అంతరంగాలన్నీ కూడా శోధిస్తూ ఉంటుంది. పర్లేదు వెళ్ళు, సేఫ్ జర్నీ, తొందరగా వెళ్ళిపోతా, అన్ని క్రాస్ చేసి వెళ్ళిపో. ఏమిటండి అది? ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలాగే అవుతుంది మన ఆత్మీయ జీవితంలో. మన ఆత్మకు అలాగే జరుగుద్దని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ప్రసంగి 3:21 చదువమ్మా. నరుల ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. చాలండి, చూసారా? నరుని ఆత్మ పరమనుకు ఎక్కిపోద్దో లేదు. ఇలాగూ నీ అంతరంగం అంతా కూడా శోధిస్తుంటే ఇంకెక్కడ ఎక్కుద్ది పరలోకానికి? అది కంపల్సరీ దిగేది పాతాళానికి. అట్లాగే జంతువులు కూడా ఉన్నాయనుకోండి. జంతువులు ఏంటి? ఆత్మ లేదు వాటికి. మనుషుల కంటే కూడా జంతువులు ఎక్కువగా ప్రేమించేవాళ్ళు ఉన్నారండి. దానికోసం బర్త్డే చేస్తారు, దానికోసం ఏదేదో చేస్తుంటారు, దానికోసం విపరీతంగా లక్షలు లేకపోతే వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. సాటి మనిషి ఆకలితో చచ్చిపోతుంటే చూడరు. కనుక జంతువులకి ఆత్మ లేదు, అవి మట్టి అయిపోతాయి, దర్శాలు చనిపోయినాక. కనుక దాని మీద దాన్ని ఏదో నేను కొట్టాను, లేకపోతే దాన్ని ఏదో చంపాను అని ఏ మాత్రం కూడా నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. మనిషిని జాగ్రత్తగా చూసుకోవాలని మనం చేస్తున్నాం. ఎహెజ్కేలు 18:35 మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడని కాను.
చదువుతా. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూసారా? కనుక మరణము ఎవడైతే ఇలాంటి కన్ఫ్యూజన్తో జీవిస్తున్నటువంటి వ్యక్తి మరణము పొందిన వాడితో, ఆత్మీయ మరణం పొందిన వాడితో సమానము. వాడు గనక వాడు మనసు మార్చుకుని నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకుని ఈ మాటల ద్వారా, ఈ ప్రసంగం ద్వారా తెచ్చుకుని వాడు గనక మారితే ప్రభు సంతోషిస్తాడు. దేవుని దాసుడికి నేను సంతోషిస్తాను, అంతేకాదు నువ్వు కూడా సంతోషిస్తావు. ఎందుకంటే పరదేశంలోకి ల్యాండ్ అవుతాం మనం. యోహాను సువార్త 4:14. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పింది. దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించారు. చాలా ఇంపార్టెంట్ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. అందరూ నోట్ చేసుకోండి ఈ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14. చదవమ్మా. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. చాలండి. చూసారా? నిత్యుడగు దేవుని ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషముగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగా దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యమండి. మీ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది, మీ రక్తం శుద్ధి చేయబడుతుంది, మీ అవయవాలు శుద్ధి చేయబడతాయి, మీ మైండ్ శుద్ధి చేయబడుతుంది, మీ హృదయం శుద్ధి చేయబడుతుంది. సమస్తము కూడా శుద్ధీకరించబడి దేవునికి అనుకూలంగా తయారవుతుంది. అదే దేవుడు కోరుతున్నాడు. ఈ భూలోకములో నిన్ను నన్ను కూడా దేవుడు కోరుతుంది. అదేనని దేవుని యొక్క దాసుడిగా చెప్పగలను. అంతేకాకుండా మెయిన్ కన్ఫ్యూజన్ పరిశుద్ధాత్మ విషయంలో ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి విమర్శించినా పర్వాలేదు, క్షమించబడతాం. పరిశుద్ధాత్మ విషయంలో విమర్శిస్తే ఈ యుగమందును రాబోయే యుగమందును క్షమాపణ లేదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందాలంటే చాలా కష్టపడాలి, పొందాలి. పొందకుండా అవదు ఆత్మీయ జీవితం. నువ్వు కష్టపడకపోతే బద్ధకస్తుడివై, నీరసమయుడై, లేకపోతే నువ్వు ఏమి ఆత్మీయంగా ఏమాత్రం పనికిరానోడు అయ్యి ఉంటే ఉండు. కానీ అనేక మంది బిడ్డలు ఉన్నారు, కష్టపడి దేవుని ఆత్మ పొందాలనే మనసు ఉన్నటువంటి వాళ్ళు, ఆయన రూల్స్ ప్రకారం జీవించాలనే మనసు ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనుక నువ్వు విమర్శించమాక. పరిశుద్ధాత్మ అవసరం ఎందుకు ట్రబుల్లోకి వెళ్తావు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అంతేకాదండి ప్రియమైన సహోదరి ట్రెడిషన్స్ గురించి చెప్పాను నేను, వాటిని పాటించకూడదు. తర్వాత అండి భలే వాక్యం అండి, రోమీయులకు రాసిన పత్రిక 7:19-20 అయిపోతుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. చూడండి వాక్యం ఎంతకంటే క్లియర్ ఏముంటుందండి. నేను చేయగోడని, చేసేటువంటి మేలు చేయక చేయగోడని కీడు చేస్తున్నాను. ఆ చేయగోడని కీడు చేస్తుంది నేను కాదు కానీ నాలో ఉన్నటువంటి ఏమండి పాపం, దానివల్ల చేస్తున్నాను. 7:25 రోమీయులకు రాసిన పత్రిక 7:25. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవని యమునకును శరీర విషయములో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. చూడండి ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది. మనస్సు విషయములో నేను దైవమునకు, శరీర విషయములో నేను పాపమునకు దాసుడనై ఉన్నాను. కనుక మనసుతో చేస్తున్నావా, శరీరంతో చేస్తున్నావా? మనసుతో చేస్తే శరీరం చత్తది, శరీరంతో చేయవిక. శరీరంతో చేస్తే మనసును చంపేస్తాం. కనుక దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రియమైన వాళ్ళ. రెండోదండి, పరిశుద్ధాత్మ విషయంలో కూడా మనం దూషించకూడదని చెప్పాను. ఇంకోటండి, నేను పొద్దున జస్ట్ ఒక వీడియో క్లిప్ చూశాను. తమిళనాడులో జరిగినట్టుంది, కోయంబత్తూరు ఎక్కడో.
అంటే మన కాదు, వేరే వేళ్ళు పెట్టారు. అది చూస్తారండి అక్కడ ఈయన ఒక ఆయన పాస్టర్ అరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దిగిందని వీళ్ళు భ్రమపడుతున్నారు. ఏం చేస్తున్నారు తెలుసండి, ఎగురుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు, దొర్లుతున్నారు. అసలు లేడీస్ అయితే వాళ్ళ డ్రెస్ పోతుంది ఏమండి. తర్వాత అరుస్తున్నారు, విపరీతంగా అరుస్తున్నారు. ఈ గోల 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 ఇదంతా కూడానండి. ఆయన ఏమో చేసాడు అనుకోని డామ్ములు పడతారు. ఇవన్నీ కూడానండి పరిశుద్ధాత్మ క్రియలు కాదు, పరిశుద్ధాత్ముడు అనాయింట్ చేసిన క్రియలు కాదు. ఇవన్నీ కూడా సాతాను క్రియలు, క్రీస్తు విరోధ ఆత్మ చేస్తున్న క్రియలు. ఏమండి, ఆ క్రీస్తు విరోధ ఆత్మ కూడా ఈ దొంగ సంస్థను కూడా ఇస్తున్నారు. దాన్ని బట్టి కూడా చాలా మంది భ్రమపడుతున్నారు. క్రైస్తవ జీవితంలో కన్ఫ్యూజన్ ఇది. అది దాని నుంచి బయటపడండి. ఎట్టి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు బ్యాలెన్స్గా ఉంటాడు. దేవుని మాట్లాడతాడు, దేవుని శక్తితో నింపబడతాడు. దేవునికి ఇష్టమైన విధానంలో ప్రజలందరికీ అనుకూలంగా, సమాజానికి అనుకూలంగా, సంఘానికి అనుకూలంగా చక్కగా నిలబడతాడు. ప్రియ సహోదరి సహోదరుడా, కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎన్నో విషయాలు చెప్పానండి మీకు. చివరికండి అపోస్తుల కార్యములు 11:26 చదువుకుని ముగించుకుందాం. వారు కలిసి ఈ యొక్క సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చాలు, చూసారండి, శిష్యులు, యేసు క్రీస్తు శిష్యులుగా మారిన వారు మాత్రమే క్రైస్తవులు అనబడతారు, పరిశుద్ధాత్మ నింపబడతారు. పరిశుద్ధాత్మ సహాయంతో క్రైస్తవ జీవితాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లీడ్ చేస్తారు. వాళ్లే పరదేశికి వెళతారు. నీవు చర్చికి వెళ్ళినంత మాత్రాన, ఏదో అనేకమైన బోధనలు విన్నంత మాత్రాన, ఏదో చర్చిలో అది ఇచ్చి ఇది ఇచ్చి అది చేసి ఇది చేసినంత మాత్రాన నీవు ఏ మాత్రం కూడా తలంచొద్దు. అసలు నువ్వు ఇంత వాక్యం విన్న తర్వాత ఈ కన్ఫ్యూజన్స్ అన్ని పెట్టుకుని అలాగే ఉంటే అవుట్. ఇంక నేను ఎక్కువ చెప్పను ప్రియ సహోదరి సహోదరుడా. కనుక మీరు జాగ్రత్త పడాలని మనం చేస్తున్నాను. మీరు వస్తువులు ఏదైనా చర్చికి ఇస్తే పేరు రాయించమాకండి. ఏమిటి రెండోదండి, ఆత్మపూర్ణుడైన దైవజనుడినే అపహాస్యించేస్తున్నారు. ఆత్మపూర్ణుడైన దైవజనుడిని మీద సెటైర్లు వేస్తున్నారు. ఆత్మపూర్ణమైనటువంటి దైవజనుడిని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు, ఎదురు చెప్తున్నారు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ లేనివాడు చేసే పనులు. దేవుని ఆత్మకి ఏమాత్రం సంతోషం ఉండదు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతో సమయం అయింది, అయినా ప్రియమైనట్టు వాళ్ళ మీరు ఎంతో శాంతితో ఎంతో ఓపికతో విన్నారు. నిజంగా బ్లెస్డ్ మెసేజ్ ఇది. పరిశుద్ధాత్మ నీకు ఇచ్చిన మెసేజ్. వచ్చిన సహోదరుడా, వచ్చిన సహోదరి, నువ్వు ధన్యుడవు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు గనక ఇంత సమయం నువ్వు వెచ్చించావు, ఇంత సమయం దేవుని సన్నిధిలో గడిపావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోక పరిశుద్ధ తండ్రి, ఈ యొక్క క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ప్రతి కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేసావు ప్రభువా. బిడ్డలు విన్నారు, చెప్పినటువంటి నాయన నన్ను వాడుకున్నావు పరిశుద్ధాత్మ. నేను కూడా ఈ మెసేజ్ ప్రకారం ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ నాలో ఉంటే వాటన్నిటి కూడా విడిచిపెడతాను ప్రభువా. తీర్మానం చేసుకో సోదరుడా, తీర్మానం చేసుకుని సోదరి, ఇంకే అయిపోయింది, ఈ చక్కని భోజనం తిని చక్కగా మనం నిద్రపోవచ్చు. కానీ ఒక్కటి విషయం గమనించు, ఇంత కష్టపడి పరిశుద్ధాత్మ నీతో చెప్పినాక ఈ కన్ఫ్యూజన్ విషయంలో నీకేమైనా కన్ఫ్యూజన్ ఉంటే, ఒక కన్ఫ్యూజన్ మాస్టర్ గాని ఉంటే బయటపడు. ఆ కన్ఫ్యూజన్స్ అన్ని కూడా ఈ వాక్యం ద్వారా క్లియర్ చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, పరలోకానికి సిద్ధం చేస్తాడు. నీవు నేను కూడా పరదేశికి వెళ్తాం ప్రియులారా. ఆ రకమైనటువంటి ఆత్మీయ జీవితం వచ్చిన ప్రతి బిడ్డకు, ఈ ఆన్లైన్లో కనెక్ట్ అయిన ప్రతి సోదరికి దయచేయుగాక నాయన. ఇంకా దీని ద్వారా వాళ్ళ కన్ఫ్యూజన్స్ తొలగించుకుని కంప్లీట్ ఈ లోక సంబంధమైనటువంటి రోగాలు కానీ, వేదనలు కానీ, శ్రమలు కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ, అద్భుతాలు అన్నీ కూడా మీరు క్లియర్ చేసి చక్కగా వాళ్ళకి నిజంగా బ్లెస్డ్ మెసేజ్ విన్నామని విశ్వాసంతో
వారు ఉండటానికి సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.